విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ రామసుందర్ రెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్లో అభినందించారు. నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని మాట ఇచ్చానని గోపన్నవలస తెలుగు టీచర్ మరడాన సత్యారావు తెలిపారు. అందుకే 4 మండలాల నుంచి 6 విద్యార్థులకు విమాన ప్రయాణం చేయించారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖపట్నం నుండి విజయవాడకు ఇండిగో విమానంలో విద్యార్థులను తీసుకువెళ్లారని అన్నారు. విజయవాడలో దుర్గాదేవి దర్శనం చేసుకుని భవానీ ద్వీపం అలాగే కొన్ని ప్రదేశాలు చూపించి రైలు ప్రయాణంలో తిరిగి విజయనగరం చేరుకున్నామని తెలిపారు. అన్నీ కలిపిరా आपका चेक इन किया हुआ सामान आगमन होल्ड बैगेज बैग नंबर 2 पर उपलब्ध होगा. Select your check-in luggage from baggage class number 2. I repeat, baggage class number 2. Thank you for flying with Indigo. और क्या हो गया వాళ్ళేమో మాకేం సంబంధం అసలు అకామిడేషన్ వాళ్ళు చూసుకోవాలి. అంతే నేనే కనిపెట్టాను. చంద్రబాబు నాయుడు తయారు చేశాడు కనిపెట్టాడు. కూడా అబ్బాయిలా ఏమైనా హెల్ప్ కావాలంటే ఫ్లైట్ ఎక్కి తీసుకెళ్ళి విజయవాడ ఫ్లైట్ తీసుకొచ్చాను. ఆల్ ది బెస్ట్. ఫోటో చేసి విజయవాడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఐటి కూడా ఫ్లైట్ టికెట్ క్లోజ్ అవుతాయి దగ్గరికి వెళ్ళే క్లోజ్. ఇది టికెట్ కాదు యాడ్ అది. లాంగ్ వన్ అలా తిప్పుకొని వెళ్ళిపోతుంది. అలా తిప్పుకొని వెళ్ళిపో. ఎక్కడ ఎందుకు రన్నింగ్ వద్దు. భవానీ ఐలాండ్ టెంపుల్ వచ్చారు కనిపించారు. మాతో పాటు వచ్చారు. యాడ్ అయ్యారు. వాళ్ళ దర్శనం యాడ్ అయ్యారు. సరే పర్వాలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ నేను తెలియజేయవలసిన విషయం ఏమిటంటే 10వ తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినాయి. అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు గొర్ల మండలం, గరివిడి మరియు చీపురుపల్లి, మెరకముడిగం 4 మండలాల నుంచి మండలానికి హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానని కిందటి సంవత్సరమే ఈటీవీ ముఖంగా మరి టీవీ ముఖంగా పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక పాఠశాలకు వెళ్ళి ఈ విషయాన్ని 4 మండలాల పాఠశాలకు వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. నేను ఇచ్చిన మాట ప్రకారము ఈ సంవత్సరం
10వ తరగతిలో మండలంలో ఉన్న అంటే ప్రతి మండలంకి హైయెస్ట్ మార్కులు వచ్చిన 4 విద్యార్థులు, అదేవిధంగా మా పాఠశాల ఒక విద్యార్థిని, అదేవిధంగా గర్భం హై స్కూల్ నుంచి కూడా మొత్తం 6 విద్యార్థుల్ని విమానం ఎక్కించామండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయ్ అన్న గురజాడ అప్పారావు గారి సూక్తిని, గురజాడ అప్పారావు గారు నడయాడిన ఈ నేల మీద నడయాడారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా నాకు వచ్చిన జీతంలో 3 to 5% విద్యార్థులు కేటాయించాలని నేను నిశ్చయించుకున్నానండి. మేము ఎన్నో కష్టాలు పడి ఉద్యోగాలకు వచ్చాం. మా తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాలి, ఉత్సుకత కలిగించాలి అనేటప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా విమాన ప్రయాణం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఈ సంవత్సరమే కాదు, కిందటి సంవత్సరం కూడా 2024-25 విద్యా సంవత్సరానికి కూడా ఆ 2 విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విమానం ఎక్కించాము. అదేవిధంగా ఈ సంవత్సరము 6 విద్యార్థులు విమానం ఎక్కించాము. కాబట్టి విద్యార్థులకి ప్రేరణ, ఉత్సాహం కలిగించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళా సంవత్సరానికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విమానం ఎక్కిస్తానని ఇప్పుడు మళ్ళా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు అందరూ మరియు పత్రికా విలేకరులకి అందరికి కూడా తెలియజేస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.